నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ప్రయాగ్రాజ్లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు మూసేశారు. ఎందుకంటే జనం ఎక్కువగా వచ్చేస్తున్నారు కాబట్టి, భక్తులు ఎక్కువగా వచ్చేస్తున్నారు కాబట్టి కుంభమేళా కోసం వాళ్ళందరిని అక్కడ సరిపడే స్థలాన్ని కేటాయించలేక వాళ్ళని ఆపేస్తున్నారు. అందుకనే ప్రయాగ్రాజ్కి సంబంధించిన స్టేషన్లన్నీ మూసేశారని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే దీనిపై రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారనమాట. అటువంటిది ఏమీ లేదు, స్టేషన్స్ అన్ని పనిచేస్తున్నాయి స్మూత్గానే, మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము, వచ్చిన భక్తులు వచ్చినట్టుగానే పంపిస్తున్నాము. కాకపోతే ప్లాట్ఫామ్స్ సంబంధించి అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి ఒక ప్లాట్ఫాము, అలాగే వెళ్ళే వాళ్ళు తమ తమ ట్రైన్లు ఎక్కడానికి మరొక ప్లాట్ఫామ్ అలాగా కేటాయించాం మేము. కాబట్టి ప్రయాణికులు దానికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుని ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని వస్తున్నా ఇక్కడ అన్ని ట్రైన్లకి వెసులుబాటు అయితే ఉంది వచ్చి ఆగడానికి, అలాగే ఉన్న ప్రయాణికులను ఎక్కించుకు వెళ్ళడానికి. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు క్లారిటీ ఇచ్చారు. బస్సుకు సంబంధించి అంటే ఏవైతే రోడ్డు నెట్వర్క్ ఉంటుందో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అది వేరే ఇష్యూ. కానీ ట్రైన్స్కి సంబంధించి అలాంటి ఇబ్బంది లేదు. మీరు కనుక మీ ట్రైన్లో రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హ్యాపీగా వచ్చేయచ్చు అంటూ క్లారిఫై చేశారు. ఎలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పారు. ఇక చివరికి వస్తుంది కదా ఈ కుంభమేళ, ఈ మంత్ ఎండ్తో అయిపోతుంది, 26 తారీఖుల్లో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న భక్తులు ఎక్కువ స్థాయిలో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు. రైల్వే డిఆర్ఎం వాల్తేరు రైల్వే డిఆర్ఎం సాహు ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ అంటే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రెస్ నోట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కుంభమేళాకి ఆ తారీఖులు కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నం నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్ ఉంది, అది ఇంకా 16వ తారీఖు, అలాగే 10వ తారీఖు, 16వ తారీఖు అంటే 10 అయిపోయింది కాబట్టి 16, 22 ఈ 2 తారీఖుల్లోనూ ట్రైన్ విశాఖపట్నం నుంచి బయలుదేరింది. విశాఖపట్నం నుంచి గోరఖ్పూర్ వెళుతుంది ప్రయాగ్రాజ్ మీదుగా. డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 16వ తారీఖు, 22వ తారీఖు. అలాగే ఇంకొక ట్రైన్ ఉంది, అది తిరుపతి నుంచి కాశీ వెళుతుంది అనమాట ప్రయాగ్రాజ్ మీదుగా. ఈ ట్రైన్ వచ్చి 18వ తారీఖు జనవరి 18 నుంచి నడుస్తూనే ఉంది. కానీ ఆ డేట్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా మిగిలిన డేట్స్లో మనకు అందుబాటులో ఉన్నది 15వ తారీఖు, 22వ తారీఖు, ఫిబ్రవరి 15, 22 తారీఖుల్లో ఈ ట్రైన్ అయితే అందుబాటులో ఉంది. ఇంకా చాలా ట్రైన్స్ వెళ్తున్నాయి విజయవాడ పై నుంచి, ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వెళుతున్నాయి. కాకపోతే ఇవన్నీ నేను చెప్పిన ట్రైన్స్ ఇప్పుడు తిరుపతి నుంచి బెనారస్ అంటే కాశీ, అలాగే విశాఖపట్నం నుంచి గోరఖ్పూర్, ఇవి ఏపీ నుంచి ఎక్స్క్లూజివ్గా బయలుదేరే ట్రైన్స్ అనమాట. మళ్ళీ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళే ట్రైన్స్ అవి వేరే, ఇవి ఏపీలో ప్రారంభమై వెళ్ళే ట్రైన్స్. కాబట్టి ఈ డేట్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇందులో రిజర్వేషన్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మీకు ఏమాత్రం వీళ్ళను ఒకవేళ కుంభమేళ వెళ్ళాలనుకుంటే కనుక ఈ సౌకర్యాన్ని వినియోగించుకోమని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఒక్కటి, ఇవి స్పెషల్ ట్రైన్స్ కాబట్టి మధ్యలో వాటర్కి ఆహారానికి కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు చేసుకుని వెళ్ళమని ఎవరైతే ఆల్రెడీ కుంభమేళాకి వెళ్ళొచ్చారో ఈ స్పెషల్ ట్రైన్స్లో ఆ బ్లాగర్స్ అందరూ కూడా అడ్వైజ్ చేస్తారన్నమాట. మంచినీళ్ళు వరకు కొంత పర్లేదు, కానీ తినడానికి ఏర్పాట్లు సరిగ్గా చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఏ స్టేషన్లో ఆగుతుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఒక్కొక్కసారి రెగ్యులర్ ట్రైన్స్ కోసం వీటిని ఆపేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఊరు పేరు లేని స్టేషన్లో ఆగితే మీకు తినడానికి కూడా ఏం దొరకదు. కాబట్టి ఆ ఏర్పాట్లు చేసుకోండి. ట్రైన్స్ అయితే మాత్రం ఇవి. అలాగే రైల్వే స్టేషన్లు మూసేసాము, అక్కడ ఇంకా వెళ్ళడానికి దారి లేదు, ఇలాంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి రైల్వే శాఖ మీద వస్తున్న అవాస్తవాలు. అలాంటి వార్తలను నమ్మొద్దు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దని వైజాగ్ డిఆర్ఎం వాల్తేరు డిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు చెప్పారు. రైల్వే అధికారులు ఢిల్లీ స్థాయిలో కూడా అదే చెప్తున్నారనమాట. ట్రైన్స్ అన్నీ వచ్చినట్టు పంపించేస్తున్నాము, స్టేషన్లు మూసేయడం అనేది పూర్తిగా అవాస్తవం అని చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే రోడ్డు ద్వారా వెళ్ళే ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 300 కిలోమీటర్లు ఓవరాల్గా చూసుకుంటే 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్లు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి, ఎండకి అందులో ఉన్న ఏసీ అయిపోయి చాలా అగచాట్లు పడుతున్నారు. అలాగే తినడానికి కూడా ఏమి సరిగ్గా దొరకట్లేదు వాళ్ళకి అంటూ ఆ వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. బట్ ట్రైన్స్కి సంబంధించి ప్రస్తుతానికైతే అలాంటి ఇబ్బంది లేదు అనేది రైల్వే శాఖ చేస్తున్నటువంటి అడ్వైస్. రానున్నది మాఘ పూర్ణిమ, అలాగే శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ తారీఖుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకు ముందు జరిగిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్రం కూడా చెప్తుంది. అదన బలగాలు కూడా అక్కడ దిగాయి. సో కుంభమేళాకి సంబంధించి రైల్వే పరంగా మీకున్న సౌలభ్యాన్ని వినియోగించుకోమని రైల్వే అధికారులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దిశ.